ఈ నెల 27వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న కల్కి సినిమా మీద రోజు రోజుకు ఒక సరికొత్త న్యూస్ అయితే బయటకు వస్తుంది. ఇక ఈ సినిమా నుండి వస్తున్న అప్డేట్స్ ని బట్టి చూస్తే ఈ సినిమా మీద అంచనాలైతే తారాస్థాయిలో పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కూడా ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ భైరవ పాత్రను పోషిస్తుండగా విజయ్ కల్కి పాత్రలో నటిస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. గత కొన్ని రోజుల నుండి విజయ్ కల్కి సినిమాలో నటిస్తున్నాడు అంటూ వచ్చిన వార్తల మీద సినిమా యూనిట్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అయినప్పటికీ ఈ సినిమాలో విజయ్ ఖచ్చితంగా నటిస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కల్కిగా విజయ్ కనిపించబోతున్నాడు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ప్రభాస్ అయితే కల్కి కాదు, మరి కల్కిగా నటించే నటుడు ఎవరు అంటూ అప్పుడే ఒక క్వశ్చన్ అయితే అందరిలో రైజ్ అయింది. ఇక ఇప్పుడు దానికి సమాధానం దొరికిందని సినీ మేధావులు సైతం వాళ్ళు అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండకి నాగ్ అశ్విన్కి మొదటి నుండి కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఎందుకంటే నాగ్ అశ్విన్ చేసిన మొదటి సినిమా అయిన ఎవడే సుబ్రహ్మణ్యంలో విజయ్ దేవరకొండ మొదటిసారిగా ఒక కీలక పాత్రలో నటించాడు. ఇక ఆ తర్వాత మహానటి సినిమాలో కూడా గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడం మనం చూసాం. ఇక వాళ్లకున్న అనుబంధంతోనే ఈ సినిమాలో కూడా కల్కి పాత్రలో నటిస్తాడని ఇప్పుడు చాలా క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. అయితే సినిమా యూనిట్ విజయ్ పాత్ర గురించి ఎందుకు రివీల్ చేయడం లేదు అంటే సినిమా చూసే ప్రేక్షకుడిని థ్రిల్ కి గురి చేయడానికే దీన్ని దాచి ఉంచినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న విజయ్ దేవరకొండ అభిమానులు, ప్రభాస్ అభిమానులు ఇద్దరు కూడా 27వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.